డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మాట ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీట్ కౌన్సిలింగ్ మరింత ఆలస్యం అవుతూ ఉంది. ఎంసీసీ కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వటం వల్ల సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఆలస్యం జరిగింది. ఈరోజు 11వ తారీఖున కూడా ఒక కొత్త నోటీస్ని ఇవ్వటం జరిగింది. 8 కాలేజీలను కొత్తగా శాంక్షన్ చేశారు. వాటి వల్ల కౌన్సిలింగ్ కాస్త ఆలస్యం జరుగుతుంది. అందుకే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వటం జరిగింది. మరి పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ళు మీ యొక్క టెన్షన్ని, మీ యొక్క ఆందోళనని సొమ్ము చేసుకుంటున్నాయి. అలా సొమ్ము చేసుకోవడం కోసం అవి లేనిపోని బూటకపు మాటలు చెప్తూ ఉన్నాయి మీకు. ఆంధ్రప్రదేశ్లో పాడేరు కాలేజీ మాత్రమే వచ్చింది. పులివెందుల కాలేజీ ఇంకా రాలేదు. దానిపై ఎన్ఎంసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే తెలంగాణకి 4 కొత్త కాలేజీలు వచ్చినట్లుగా పత్రికల్లో వచ్చాయి. అందులో కూడా ఎంత వాస్తవం ఉందో మనకు తెలియడం లేదు. ఒకవేళ వచ్చినట్లయితే ఇప్పటికే ఎన్ఎంసీ ఈరోజు విడుదల చేసినటువంటి నోటీసులో తప్పనిసరిగా వాటిని ఇచ్చి ఉండాలి. ఆల్ ఇండియా కోటాకి సెకండ్ రౌండ్లో అప్లై చేసుకోవడానికి సీట్ మ్యాట్రిక్స్లో దాన్ని విడుదల చేసి ఉండాలి. అది ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్లో ఒక పాడేరు కాలేజీ ఇచ్చింది. అలాగే ఈరోజు ఇచ్చిన నోటీసులో కూడా 8 కాలేజీలని ప్రకటించింది తప్ప తెలంగాణ కాలేజీలు ఏవి కూడా ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన కాలేజీ కూడా ప్రకటించలేదు. అంటే మరి కొత్త కాలేజీలు శాంక్షన్ అయినట్ట కానట్ట? శాంక్షన్ కావాలని అందరము కోరుకుందాం. విద్యార్థులకు మేలు జరగాలని కోరుకుందాం. జరగనిది జరిగినట్లుగా ప్రజలను మభ్యపెట్టి ఆందోళనకు గురి చేసే వార్తల్ని ప్రచురిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. మీరు తొందరపడకండి. ఎన్ఎంసీ నుంచి ఖచ్చితమైనటువంటి పెర్మిషన్ వచ్చినప్పుడే ఆ కాలేజీలు వచ్చినట్లు, లేనట్లయితే లేదు. ఇంతవరకు ఎన్ఎంసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదు. కనీసం ఎన్ఎంసీ సైట్లో అయినా సరే వాటి గురించిన ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మీరు సంయమనంతో ఉండండి. కొత్త కాలేజీలు వస్తాయని ఆశిద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి కదలిక లేదు. సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ టైం కూడా కాస్త పెరుగుతుంది. నోటీస్ అయితే ఇచ్చారు, కానీ ఇంతవరకు ఆ కాలేజీల యొక్క ఆప్షన్స్ని పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్లో వాటిని ఎనేబుల్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ కోసం అప్లై చేసుకున్నటువంటి సైట్లో కూడా కొత్త కాలేజీని పెట్టలేదు. కాబట్టి కాలేజీలు వచ్చినట్టు రానట్టు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ రేపు కానీ రావచ్చేమో, మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి వాటితో పాటు అవకాశం ఇవ్వచ్చేమో ఆశగా ఎదురు చూద్దాం. విద్యార్థులకు మేలు జరగాలని, రాష్ట్రానికి కొత్త కాలేజీలు రావాలని కోరుకుందాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.